గుంటూరు జిల్లా తెనాలిలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. చిన్రాపూర్ పార్కు, రామలింగేశ్వరపేట, ఇతర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. కొన్ని చోట్ల కాలువల్లో మురుగుపారుదల సక్రమంగా లేకపోవడం గుర్తించి అధికారులను ప్రశ్నించారు. రోడ్లపైనే వ్యర్థాలు ఉండడంతో వాటిని తొలగింపజేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఏం చెప్పలేదు. డబ్బులు ఇచ్చావా ఎవరికైనా? వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు 46 లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రధానమైన కాలువలు, పంట కాలువలు, వీటితో పాటు సైడ్ కాలువలు, వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి, సిబ్బందికి చెప్పాను. ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. ఎందుకంటే ఇదివరకు ఉన్న తెనాలికి ఉన్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని 2014 వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి తగ్గిపోయింది, జనాభా కూడా పెరిగింది. సో ఆ వాస్తవాన్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని, కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని. శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా, లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా, ఉన్న సిబ్బందిని ఏ విధంగా మనం చాలా ప్రొఫెషనల్గా ఆలోచించి మనం వాడచ్చు, ఏ విధంగా వార్డులో మనం డివిజన్ చేయొచ్చు అనే దానిపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు ఉదయం 5:30కే మొదలుపెట్టిన పర్యటన అనేక వార్డులో పర్యటించాను. చాలా స్పష్టంగా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, కమర్షియల్ చెత్త కలెక్షన్ ఒక ఎత్తు అయితే, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న చెత్త కలెక్షన్ కూడా మనం చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ప్రభుత్వంలో సిబ్బంది కొరత లేకుండా గతంలో వార్డు సచివాలయం వీళ్ళందరినీ కూడా పెంచారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ మార్పు కనపడే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం. సో దానికి అనుగుణంగా తెనాలి మున్సిపల్ సమావేశం ఈ నెల చివరిలో పెట్టుకునే ముందు ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి శానిటేషన్ పైన దృష్టి సారించి